మదర్ టీవీ 9 వార్తలకు స్వాగతం సుస్వాగతం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా 33వ డివిజన్ వాటర్ ట్యాంక్ దగ్గర 33వ డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి ప్రత్యేక ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు మరియు మాజీ కార్పొరేటర్ మన్యం పెంచలే నాయుడు, దామినేని బుజ్జయ్య నాయుడు, తలపనేని రమేష్ నాయుడు, డివిజన్ నాయకులు నాపా చంద్రమోహన్, మరుపూరి విజయభాస్కర్, తమ్మినేని వెంకటరత్నం, కరణం హజరత్ నాయుడు, మెదర్మెట్ల రమణయ్య నాయుడు, అనంతనేని బాబు నాయుడు, రాజేష్ చౌదరి, నలబోలు బలరామయ్య నాయుడు, కె సుబ్బరాయుడు, మాజిద్ అజీం పాల్గొన్నారు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, సాధిస్తాం సాధిస్తాం ఎన్టీఆర్ గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం ఎన్టీఆర్ గారి ఆశయాలను. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. రమేష్ బాబు నా యజమన్నా రాండనా కొంచెం వెనక్కుంటున్నా తోడైతే కొట్టద్దు గట్టిగా. ముప్పై 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు అందరూ కలిసి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ, తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పినటువంటి మహానేత వెండితెర రారాజు, కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి. ఈ కార్యక్రమాన్ని ఆయన పరిమదించినటువంటి సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క నీళ్ళ ట్యాంక్ డివిజన్ 33వ డివిజన్ నీళ్ళ ట్యాంక్ దగ్గర ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమానికి ఆ మహానేతకు నివాళులు అర్పించుటకు మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇచ్చేశారు. దానికి 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆ మహానేత గురించి ఆయనను 2 మాటలు మాట్లాడవలసిందిగా. మహానటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ, అదేవిధంగా ప్రపంచ నలుమూలలకు వినిపించిన ఏకైక నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయాలు సాధించడంలో, ఆయన ఆకాంక్షలు నెరవేరుస్తూ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఏదైతే ఎన్టీ రామారావు గారు కలలు కన్నారో ఆ ఆశయాలు, ఆ ఆకాంక్షలు నెరవేరాలంటే రేపు రాబో 2024లో తిరిగి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయితేనే ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా ఏదైతే ఎన్టీ రామారావు గారు కళ్ళగన్నారో దాన్ని చేసుకునే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెంచలనాయుడు గారికి మిగతా ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తాం ఎన్టీఆర్ ఆశయాలను జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్. అందరికీ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ప్రజల యొక్క మన్ననలు పొంది తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పినటువంటి మహానీయుడు. అలాంటి వ్యక్తికి మేము ప్రతి సంవత్సరం ఆయన యొక్క వర్ధంతిని మా 33వ డివిజన్లో ఈ యొక్క వాటర్ ట్యాంక్ సెంటర్లో ఇక్కడ 33వ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు అందరం కూడా కలిసి ఆ మహానేతని స్మరించుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ దిగ్విజయంగా చేసుకుంటున్నాం. అందరూ సహాయ సహకారాలు అందిస్తారు. ఆ యొక్క మహానేతకి అందరూ కూడా వచ్చి ఈ ఏరియా నుంచి ఘనంగా నివాళులు అర్పిస్తారు. ఈ యొక్క కార్యక్రమానికి ఈ సంవత్సరం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిద్దిరెడ్డి గారు కూడా ఇచ్చేశారు. ఆ మహానేతకు ఘన నివాళి అర్పించారు. వారికి కూడా మా యొక్క 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున మేము అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ మహానేతని ఎవరు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన్ని ఒక బాధ్యతగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు ప్రతి సంవత్సరం నివాళులు అర్పించాల్సిన అవసరం కూడా అందరికి ఉందని కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రజల యొక్క మన్ననలు ఆ విధంగా పొందాడు. రాజకీయాన్ని ఒక 9 నెలల్లోనే పార్టీని స్థాపించి రాజకీయంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన ప్రజలకు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కాబట్టి అదేవిధంగా మన తెలుగు జాతి, తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి కాబట్టి మన బాధ్యత ఆయన్ని స్మరించుకోవడం. కాబట్టి అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కరూ ఈ యొక్క తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ మహానేతను మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తిరిగి ఆయనకి ప్రతి సంవత్సరం ఆయన యొక్క వర్ధంతి రోజు ఘన నివాళి అర్పించాలని కూడా అందరికి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.